బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. తొలి రోజు ఆయన మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. అంతకుముందు ఇవాళ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. కేసీఆర్ తొలుత నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకుని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి అక్కడ కూడా రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరి చేరుకుని సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడ బస చేస్తారు. కేసీఆర్ ప్రయాణించే బస్సును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నిన్న తెలంగాణ భవన్లో బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. రోడ్ షోలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు దాదాపుగా 100 మందికి పైగా వాలంటీర్లు వెన్నంటే ఉంటారు. ఉద్యమ నాయకుడిగా పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్రలు చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బస్సు యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, సరైన నీటి నిర్వహణ లేక లక్షల ఎకరాల్లో పంట ఎండిపోవడం, కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడంతో మోటార్లు కాలిపోతుండడం, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇవ్వకపోవడం, మహిళలకు ప్రతి నెల 2,500 హామీలను అమలు చేయకపోవడం తదితర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ దృష్టి సారించినట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు కేసీఆర్. తొలి రోజు ఆయన మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రణయ్, చెప్పండి, కేసీఆర్ 17 రోజుల బస్సు యాత్ర ఎలా కొనసాగనుంది? రైతులు బ్రహ్మాస్త్రంగా రైతుల యొక్క సమస్యలను బ్రహ్మాస్త్రంగా ఈ ఎన్నికలకు ఉపయోగించుకునే అవకాశం ఉందా కేసీఆర్? ఖచ్చితంగా లక్ష్మణ్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ అమలు చేయనటువంటి గ్యారెంటీలకు సంబంధించిన నేపథ్యంలో రైతుల కోసం, రాష్ట్రం కోసం అన్నటువంటి నినాదంతో కూడా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగబోతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ చేరుకుంటారు కేసీఆర్. అనంతరం కూడా తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కూడా అక్కడ నుంచి బస్సులో మిర్యాలగూడ బయలుదేరబోతా ఉన్నారు. మొదటగా మిర్యాలగూడలో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం మళ్ళీ అక్కడ నుంచి
సూర్యాపేటలో కూడా రోడ్ షో ఉంటుంది. రాత్రి సూర్యాపేటలోనే బస కూడా చేయబోతా ఉన్నారు. మొత్తం 17 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను 12 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఈ యొక్క రోడ్ షో ఉండబోతా ఉంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానికేత నేతలతో పాటుగా ప్రజలను అమేకం చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికేత సమస్యలతో పాటుగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు చెప్పే విధంగా కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు చేయక రైతుల్ని, అదే విధంగా మహిళల్ని ఇబ్బందులు పెడతా ఉంది అన్నటువంటి నేపథ్యంలో కూడా రైతుల కోసం, రాష్ట్రం కోసం అన్నటువంటి నినాదంతో కూడా కేసీఆర్ బస్ యాత్ర ఉండబోతుంది. తొలిగా ఈ రోజే ప్రారంభం కాబోతున్నటువంటి బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మనం చూసుకున్నట్లయితే మొదటగా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరుతారు. తెలంగాణ భవన్ నుంచి మధ్యాహ్నం 1 గంట సమయంలో బయలుదేరి అనంతరం కూడా అక్కడ నుంచి మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడతో పాటుగా సూర్యాపేటలో కూడా రోడ్ షో ఉంటుంది. ఈ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. అంతకుముందే మధ్యాహ్నం రాష్ట్రంలోనే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ భవన్ చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర వైఫల్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము. కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక స్కీమ్స్ కూడా కేంద్రానికి సంబంధించినటువంటి హోదాలు దక్కాల్సినటువంటి ఇటు ఏదైతే పసుపు బోర్డుకి సంబంధించి కావచ్చు, కాజ్పేట రైల్వే కోచ్ కి సంబంధించి కావచ్చు, గిరిజన ఫ్యాక్టరీకి సంబంధించిన గిరిజన కళాశాలకు సంబంధించి కావచ్చు, ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు కావచ్చు, ఇక కాంగ్రెస్ ఇస్తా అన్నటువంటి రైతులకు 500 బోనస్ కావచ్చు, ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ తప్పడము, ఇదంతా కూడా కేసీఆర్ కు ఒక రకంగా కలిసొచ్చేటువంటి అంశమే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోడ్ షో అనేది కొంత సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఉద్యమ నాయకుడిగా పాదయాత్రలు చేశారు కేసీఆర్, అదేవిధంగా సైకిల్ యాత్రలు, సో బస్ యాత్రలు అనేకం చేశారు. సో ప్రతిపక్ష నేతగా తొలిసారిగా కూడా బస్ యాత్ర చేయబోతా ఉన్నారు. తొలిసారిగా చేసేటువంటి ఈ బస్ యాత్ర విజయవంతం అవుతుంది అన్నటువంటి ధీమాను కూడా కేసీఆర్ వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రేపు ఉదయం భువనగిరి చేరుకుంటారు. రేపు ఉదయం భువనగిరిలో ఆయన నాయకులతో మాట్లాడిన అనంతరం కూడా రాత్రి భువనగిరిలో రోడ్ షో ఉంటుంది. భువనగిరి రోడ్ షో అనంతరం కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు. మొత్తానికి 17 రోజుల పాటు సాగేటువంటి ఈ రోడ్ షోకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 17 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో రోడ్ షో ఉండబోతా ఉంది. 12 లోక్సభ స్థానాలకు గాను ఆయనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా 100 మందికి పైగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది వాలంటీర్లు కూడా ఆయనతో పర్యటించబోతా ఉన్నారు. సో ఈ రోజు రేపటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మిర్యాలగూడ, సూర్యాపేట ఈ రోజు రేపు అయిపోతే ఈ రోజు రాత్రి సూర్యాపేటలో బస చేస్తే రేపు రాత్రి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో బస చేయబోతా ఉన్నారు. ఇక ఎల్లుండి 26 మూడవ రోజు కేసీఆర్ రూట్ మ్యాప్ సంబంధించి మాట్లాడుకుంటే మహబూబ్నగర్ కు వెళ్తారు. మహబూబ్నగర్ లోని రోడ్ షో సాయంత్రం ఉంటుంది. ఆ రోజు రాత్రి మహబూబ్నగర్ లోనే బస చేస్తారు. ఇక 4వ రోజు మనం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు లో రోడ్ షో ఉంటుంది 27వ తేదీ రోజు. ఆ రోజు హైదరాబాద్ రాత్రి బస చేస్తారు. ఇక 5వ రోజు 28వ తారీఖు మనం చూసుకున్నట్లయితే వరంగల్ లో రోడ్ షో ఉంటుంది. ఆ రోజు రాత్రి వరంగల్ లోనే బస చేయబోతా ఉన్నారు. 6వ రోజు 29వ తారీఖు రోజు మనం చూసుకుంటే ఖమ్మంలో రోడ్ షో ఉంటుంది. రాత్రి ఖమ్మంలోనే బస చేయబోతా ఉన్నారు. 7వ రోజు మనం చూసుకున్నట్లయితే 30వ తేదీన కొత్తగూడెంలో రోడ్ షో ఉంటుంది. సాయంత్రం కొత్తగూడెంలోనే బస చేయబోతా ఉన్నారు. ఇక 8వ రోజున మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖు రోజు మే 1న ఆయన మహబూబాబాద్ లోని రోడ్ షో చేస్తారు. వరంగల్లో రాత్రి బస చేస్తారు. ఇక అనంతరం మనకు 9వ రోజు మనం చూసుకున్నట్లయితే 2వ తేదీ జమ్మికుంటలో రోడ్ షో ఉంటుంది. బీనవంకలో ఆయన రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత 10వ రోజు మనం చూసుకున్నట్లయితే 3వ తేదీన రామగుండంలో రోడ్ షో ఉంటుంది. రాత్రి రామగుండంలోనే ఆయన బస చేయబోతా ఉన్నారు. 11వ రోజు 4వ తారీఖు రోజు మనం చూసుకుంటే మంచిర్యాలలో రోడ్ షో ఉంటుంది. మంచిర్యాల నుంచి నేరుగా కూడా కరీంనగర్ లో బస చేస్తారు. ఇక 12వ రోజు మనం మాట్లాడుకుంటే 5వ తారీఖు జగిత్యాలలో రోడ్ షో ఉంటుంది. రాత్రి జగిత్యాలను బస చేయబోతా ఉన్నారు. 13వ రోజు మనం చూసుకుంటే 6వ తారీఖు నిజామాబాద్ లో రోడ్ షో ఉంటుంది. నిజామాబాద్ లోనే రాత్రి బస చేయబోతా ఉన్నారు. 14వ తారీఖు మనం చూసుకున్నట్లయితే 14వ రోజు 7వ తారీఖు రోజు కామారెడ్డిలో రోడ్ షో ఉంటుంది. కామారెడ్డి నుంచి నేరుగా కూడా మెదక్ వెళ్తారు. మెదక్ లో రాత్రి 7 గంటలకు రోడ్ షో ఉంటుంది. రాత్రి మెదక్ లోనే బస చేయబోతా ఉన్నారు. 15వ రోజు మనం చూసుకున్నట్లయితే 8వ తారీఖు నరసాపూర్ లోని రోడ్ షో ఉంటుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ పటాన్ చెరువులో కూడా రోడ్ షో ఉంటుంది. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ చేరుకొని రాత్రి బస చేసి 16వ రోజు ఉదయం 9వ తారీఖు రోజు ఉదయం కరీంనగర్ రోడ్ షో ఉంటుంది. అంటే సాయంత్రం కూడా కరీంనగర్ రోడ్ షో ఉంటుంది. కరీంనగర్లోనే రాత్రి బస చేస్తారు. అనంతరం 17వ రోజు చివరి రోజు 10వ తారీఖు రోజు మనం చూసుకున్నట్లయితే సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ఉంటుంది. అదేవిధంగా సిరిసిల్ల వేదికగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో 6:30కు బహిరంగ సభ ఉంటుంది. రాత్రి హైదరాబాద్ కు వచ్చి బస చేస్తారు. దాదాపు 17 రోజుల పాటు సాగేటువంటి ఈ యొక్క
రోడ్ షోకు సంబంధించిన షెడ్యూల్ కి సంబంధించిన నేపథ్యంలో కూడా ఇటు పోలీసులకు సంబంధించి కావచ్చు, ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాలంటీర్స్ కూడా దాదాపు ప్రైవేట్ వాలంటీర్స్ 100 మందిని కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ప్రధానంగా ఉన్నాయి. కేసీఆర్ కి సంబంధించినటువంటి బస్ యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి స్థానిక నేతలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కావచ్చు, సెకండ్ క్యాడర్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క రోడ్ షోకి సంబంధించి అందరూ సహకరించాలి. అంతేకాకుండా ప్రజల్ని మమేకం చేయడంతో పాటుగా మీటింగ్ ని సక్సెస్ చేయాలి అన్నటువంటి దిశానిర్దేశాలు కూడా చేస్తా ఉన్నారు. అంతేకాకుండా సాయంత్రం సమయం అంటే ఈ డే అంతా కూడా, రాత్రి సమయాల్లో ఈ రోడ్ షో సాయంత్రం సమయంలో ఉంటే డే అంతా కూడా ఇటు నాయకులు ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులతో రివ్యూ మీటింగ్స్ కావచ్చు, అదేవిధంగా స్థానికేత నాయకులకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏం చెప్పాలి అన్నటువంటి యాంగిల్లో కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ యొక్క 17 రోజుల పాటు కొనసాగబోతా ఉన్నాయి లక్ష్మీనాథ్. అయితే ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడైతే ఈ బస్సు యాత్ర చేస్తున్నారని ప్రకటించారో ఆ టైంకే బీజేపీ, కాంగ్రెస్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాయి, మరి ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీల స్టాండ్ ఎలా ఉండబోతున్నాయి, నిజంగా ఏ ఏ పార్టీలకి ఎక్కువ పోటీ ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ నుంచి పార్టీలు విడిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది నాయకులు విడిపోతా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత ప్రభావితం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కేసీఆర్ బస్ యాత్ర చేస్తే ఖచ్చితంగా కూడా ఇంపాక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కొన్ని నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ కమ్ కాంగ్రెస్ గా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కూడా నడుస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్కొక్క విధంగా ప్రస్తుతం ప్రాతినిధ్యం కనిపిస్తా ఉంది. మనం చూసుకుంటే సికింద్రాబాద్ లో త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు కిషన్ రెడ్డి, మరోవైపు దానం నాగేందర్, మరోవైపు మనం చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఇటు పద్మారావు గౌడ్ ఉన్నారు. సో మల్కాజ్గిరికి సంబంధించి, మనం మేడ్చల్ కి సంబంధించి మాట్లాడుకుంటే మల్కాజ్గిరిలో ఇటు రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉంటే సునీత మహేందర్ రెడ్డి మరోవైపు, అదేవిధంగా మనం చూసుకుంటే ఈటల రాజేందర్ ఇంకో వైపు. సో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నాయకుడిని బలంగా నిలబెట్టిన నేపథ్యంలో కూడా కొంత పోటీ బలంగానే ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు కేసీఆర్ బస్ యాత్ర వల్ల మరింత ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సర్వేస్ కూడా కొంత ఈసారి బీఆర్ఎస్ కి పాజిటివ్ గానే చూపిస్తున్న సిచ్యువేషన్స్ ఓ వైపు కనబడుతూ ఉన్నాయి. కొంత కష్టపడితే మరిన్ని సీట్లు కూడా సాధించవచ్చు అన్న టైమ్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొద్దిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే 100 రోజుల్లో నెరవేరుస్తామన్నటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో కొంత కాంగ్రెస్ పైన మైనస్ ఉంది అన్నటువంటి యాంగిల్ లో కూడా కేసీఆర్ భావిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో అంతేకాకుండా బీజేపీ గతంలో కేంద్ర హోదాను కల్పిస్తా అన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోదాలు కల్పించకపోవడం వల్ల కూడా చాలా వరకు బీజేపీ పైన కూడా నెగిటివ్ ఉన్నారు అన్నటువంటి యాంగిల్ లో కూడా కేసీఆర్ ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. సో త్రిముఖ పోటీ అయితే కనిపిస్తా ఉంది. త్రిముఖ పోటీలో మరి గెలిచేది ఎవరు, నెగ్గేది ఎవరు అనేది మాత్రం ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేసీఆర్ బస్ యాత్ర తర్వాత ఇంకా ఏమైనా ఇంపాక్ట్ కనబడుతుందా అనేది కూడా ఇంకో పాయింట్ కనబడుతుంది. సో ఒకవైపు కేసీఆర్ బస్ యాత్రలు చేస్తా ఉంటే మరోవైపు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి రోజు 2 జిల్లాలలో పర్యటిస్తా ఉన్నాడు. 2 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో నామినేషన్లు వేపిస్తా ఉన్నారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇది వరంగల్ టూర్ కూడా ఈ రోజు ప్రధానంగా కనపడతా ఉంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క స్టాండ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క స్టాండ్ లో మెయింటైన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు బీజేపీ కూడా అదే తరహాలో ప్లాన్లు చేస్తా ఉంది. మోడీని తీసుకొచ్చి ఒక సభ పెట్టేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. సో అంటే కేసీఆర్ బస్ యాత్ర ఇంపాక్ట్ ఇతర పార్టీలపై పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉద్యమ నాయకుడిగా పేరుగాంచినటువంటి కేసీఆర్ గతంలో పాదయాత్రలు చేశారు, సైకిల్ యాత్రలు, బస్ యాత్రలు, అనేక యాత్రలు చేసినటువంటి కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో చేస్తున్నటువంటి తొలి యాత్ర కనుక ఇది ఖచ్చితంగా విజయం అవుతుంది అన్నటువంటి యాంగిల్లో కూడా కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నారు. ఆ పార్టీ నాయకత్వం కూడా కేసీఆర్ బస్ యాత్ర ద్వారా మరింత మాకు బలం చేకూరుతుంది అన్నటువంటి యాంగిల్లో కూడా నాయకులు ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.